మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని తరిమివేశాడని, మనకు పెద్ద శిక్ష వేశాడని కయ్యేనులాగా దేవుడి మీదనే నేరం మోపుతున్నామా? వాస్తవానికి కయ్యేను తన తమ్ముడిని హత్య చేసిన దేవుడు అతనికి వేసిన శిక్ష చాలా స్వల్పమైంది. కానీ కయ్యేను అది గ్రహించలేక ఏడ్చాడు. అదే దావీదు మహారాజు అయితే తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని శిక్షను అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు జూన్ 8 దైవ సందేశంలో మన పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయని ఆ తండ్రి అసమానమైన ప్రేమ గురించి, మనకు వచ్చే శిక్షల వెనుక ఉన్న అసలు రహస్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజనగా జూన్ 8 వేకోమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం అతి స్వల్పమైన ఒక శిక్ష. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని యెహోవాతో చెప్పెను. ఆదికాండం 4:13. వాస్తవముగా కయ్యేను నిర్దోషి అయిన తన తమ్ముడిని హత్య చేయుట, దేవుని మీద కోపగించుకొని దేవునితో అబద్ధమాడుట, దేవుని ప్రశ్నించుట మొదలగు ఘోరమైన దుష్ట పాపములు చేసినప్పటికీ అతడు శిక్షింపబడవలసిన విధముగా దేవుడు అతనిని శిక్షింపలేదు. అతని మీద దేవుడు ప్రకటించిన శిక్షలు కేవలం మరుగు చేయబడిన ఆశీర్వాదములై ఉండేవి. అయితే కయ్యేను, నా యొక్క పాపము నేను భరించగల దానికంటేనూ ఎక్కువగానున్నది అని చెప్పుటకు బదులుగా నా యొక్క శిక్ష భరించలేనంత గొప్పగానున్నది అని వాపోవచ్చున్నాడు. ఇది అతని ఎడల దేవుడు చూపించిన అసమానమైన సాటిలేని ప్రేమకు బాహాటముగా అవమానము కలిగించున్నదై ఉన్నది. అతని యొక్క స్వంత పాపములే అతనిని ఆ ప్రదేశం నుండి దూరముగా తరిమివేసినవి గాని దేవుడు అతనిని తరిమివేయలేదు. అయితే అతడు, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి అని దేవుడే తనను వెళ్ళగొట్టినట్లుగా ఆయన మీదనే నేరము మోపుచున్నాడు. నేడు అయితే రాజైన దావీదు దండనను ఎలాగూ స్వీకరించినో చూడుము. దావీదు చేసిన పాపమునకు ప్రవక్త దేవుని యొక్క న్యాయ తీర్పును ప్రకటించినప్పుడు అతడు దేవుని సన్నిధిలో తన్ను తాను అధికముగా తగ్గించుకొని తనకు కలిగిన శిక్షను అంగీకరించెను. దీనిని గురించి అతని యొక్క కీర్తనలు అనేకమైన వాటియందు చదవగలము. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని ఏడ్చుచుండెను. కీర్తన 51:3-4. మరి యొక్క సమయమునందు అతడు దేవునితో పాపము చేసిన వాడను నేనే. కీర్తన 51:3-4. మరి యొక్క సమయమునందు అతడు దేవునితో పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించువాడను నేనే, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని చెప్పుచున్నాడు. 2 సమూయేలు 24:17. దేవుని బిడ్డ దావీదు కలిగి ఉన్నటువంటి హృదయము మనము కూడా కలిగి ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. మనము తప్పు చేసినప్పుడు మనలను మనము తగ్గించుకొని ఎజ్రా వలె, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి శిక్షించి ఉన్నావు. ఎజ్రా 9:13 అని చెప్పవలను. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. కీర్తన 103:10. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు కలిగి ఉన్నటువంటి తగ్గించుకునే హృదయాన్ని మనము కూడా కలిగి ఉందాం. మనము ఎప్పుడు తప్పిదాలు చేసినా కయ్యేనులాగా దేవుని మీద ఎదురు మాట్లాడకుండా ఎజ్రా భక్తుడిలాగా, నా దేవా, మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మాకు ఇచ్చావు అని దేవుని కృపను స్తుతిద్దాం. కీర్తనలు 103:10 చెప్పబడినట్లు ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. ఆ సాటిలేని ప్రేమను స్మరిస్తూ మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, మరికొందరి ఆత్మీయ క్షేమం కోసం షేర్ చేయండి. అలాగే రోజువారీ దైవ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.